ఓం శాంతి. భిన్న భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో జరుపుకునే పండుగల ఆచార వ్యవహారాలు, విధి విధానాల్లో ఒకంత వెరైటీ ఉన్నప్పటికీ ప్రాంతాలు, భాషలు వేరైనా భావం ఒకటే అన్న చందంగా ఆ పండుగల భావార్థం, ఆధ్యాత్మిక సారాంశం మాత్రం ఒక్కటే. చైత్ర శుద్ధ పాడ్యమిని దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో యుగాదిగా, ఉత్తరాదిన గుడి పడ్వాగా సెలబ్రేట్ చేసుకుంటారు. గుడి పడ్వా అనేది గుడి మరియు పడ్వా అనే రెండు పదాల కాంబినేషన్. గుడి అంటే ధ్వజం లేక జెండా అని అర్థం. పడ్వా అంటే పాడ్యమి. బ్రహ్మదేవుడు కలియుగం మహాలయం తర్వాత కాలచక్రాన్ని పునః సత్యుగంతో ఆరంభించిన రోజు. నూతన కల్పారంభానికి శ్రీకారం చుట్టిన రోజు గుర్తుగా సత్యం, ధర్మం, న్యాయం, సంపూర్ణ పవిత్రత, విజయం విరాజిల్లిన సత్యుగ ఆది సమయానికి స్మృతి చిహ్నంగా బ్రహ్మాదేవుని సంకల్ప శక్తి, నిర్విరామ కృషికి ప్రతీకగా ఆయన గౌరవార్థం ఈరోజు గుడిని ఎగరవేస్తారు. అందుకే ఈ గుడిని బ్రహ్మధ్వజం అని పిలుస్తారు. అలాగే రాముడు రావణునిపై విజయాన్ని పొంది పట్టాభిషేకం పొందిన రోజుగాను నమ్ముతారు. రాముడు సద్గుణాలకు ప్రతీక అయితే రావణుడు చెడు, తామసిక గుణాలకు సంకేతం. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం, చెడుపై మంచి పొందిన విజయానికి ప్రతీకగాను తమ ఇంటి సింహద్వారం బయట కుడివైపు ఈ బ్రహ్మధ్వజాన్ని ఎగురవేస్తారు. ఒక పొడవైన వెదురు కర్రని పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చని నూతన పట్టు వస్త్రంతో డ్రేప్ చేసి ఆ బ్యాంబూ స్టిక్ పైభాగాన్ని పూలదండ, వేప, మామిడి, పసుపు ఆకుల బంచుతో, షుగర్ క్యాండీస్, గ్యార్లాండ్ తోనూ డెకరేట్ చేసి విధిపూర్వకంగా ఈ బ్రహ్మధ్వజాన్ని తయారు చేస్తారు. అటు తర్వాత ఈ గుడికి కిరీటంగా, క్రౌన్ గా వెండి లేదా రాగి కలశాన్ని తలక్రిందులుగా బ్యాంబూ స్టిక్ పై అమర్చుతారు. అంతే, గుడి రెడీ. ఇప్పుడు ఈ గుడిని, ఈ బ్రహ్మధ్వజాన్ని ఇంటి ప్రవేశ ద్వారానికి రైట్ హ్యాండ్ సైడ్ ఎగరవేస్తారు. గుడిలో వెదురు కర్ర ఆధ్యాత్మిక శక్తికి, మనోధైర్యం, మానసిక దృఢత్వం, స్థిరత్వం, పట్టుదల, అచంచల స్థితికి ప్రతీక. ఎన్ని పరిస్థితులు ఎదురైనా కష్టాలు, నిరాశలను తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని సందేశాన్ని ఇస్తుంది. పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చని పట్టు వస్త్రం ధ్వజంలో పసుపు శుభానికి, ఎరుపు శక్తికి, గ్రీన్ సమృద్ధికి ప్రతీక. కలశం ఆధ్యాత్మిక జ్ఞానానికి సంకేతం. జ్ఞానమే అన్నిటికంటే గొప్ప ధనం, సంపద. ఆధ్యాత్మిక జ్ఞానమే దుఃఖాల నుంచి ముక్తిని, సద్గతిని ప్రసాదిస్తుంది. సమస్యల్లో విజయం పొందేందుకు కావలసిన సద్వివేకం జ్ఞానం ద్వారా మాత్రమే వనగూరుతుందన్న సందేశాన్ని ఇస్తుంది. పుష్పాల మాల సద్గుణాలు అనే సుగంధానికి ప్రతీక. ప్రతి మనిషి సద్గుణ సంపన్నుడిగా కావాలన్న సందేశానికి సంకేతం. వేప ఆకులు, షుగర్ క్యాండీ, గ్యార్లాండ్ తీపి, చేదు జ్ఞాపకాలు, అనుభవాల మధ్య సమభావాన్ని అలవర్చుకోవాలని నేర్పిస్తుంది. పసుపు మరియు మామిడి ఆకులు పవిత్రతకు, శుభానికి గుర్తు. పవిత్రమైన ఆలోచనలకు చిహ్నం. నిస్వార్థమైన, శుద్ధమైన మనస్సుతో చేసే ప్రతి కార్యంలో విజయం నిశ్చితమన్న సందేశాన్ని ఇస్తుంది. బ్రహ్మధ్వజాన్ని మెయిన్ ఎంట్రన్స్ గేట్ కి రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే ఎగురవేస్తారు. రైట్ హ్యాండ్ అనేది రైటియస్నెస్ కి ప్రతీక. నీతి, ధర్మం, సత్యసంధత, నైతిక ప్రవర్తన, ధర్మబద్ధమైన జీవనం, న్యాయాన్ని అనుసరించాలని బోధిస్తుంది. సో గుడి పడ్వా అదేనండి. మనందరి యుగాది బోధించే ఇంత ప్రొఫౌండ్ స్పిరిచువల్ మెసేజ్ ని అర్థం చేసుకుని ఆచరించటం ద్వారా జీవితం ఎల్లప్పుడూ వసంత ఋతువుల సప్తవర్ణ సుశోభితం, సంతోషాల సుమగంధం అవుతుందనటంలో అతిశయోక్తి లేదు. హ్యాపీ గుడి పడ్వా టు ఆల్ అవర్ గ్లోబల్ డివైన్ ఫ్యామిలీ. ఓం శాంతి.